ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బీజేపీ తలుచుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్స్తామంటున్నారు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు, ఎందుకు ఎలా కూలుస్తారు 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? చూడండి, నేనన్న కాంటెక్స్ట్ వేరు, నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ వేరు. నేను భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడినప్పుడు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా మాతో టచ్లో లేరు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేస్ ఎవరు కూడా మీతో టచ్లో ఉన్నమాట వాస్తవం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసి చూడు అనే అంశాన్ని నేను మాట్లాడుతూ, మీరు ఇష్టానుసారంగా ఇతర పార్టీ నుంచి గెలిచినట్టు ఎమ్మెల్యేని తెచ్చుకుంటున్నారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేరే పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని మీరు మీ పార్టీలో చేర్చుకోవడం మంచిది కాదు, అటువంటి వాళ్ళని చెప్పుతూ కొట్టమని చెప్పారు. మరి మీరు ఇలా రాజీనామా చేయించకుండా మీరు ఇతర పార్టీల నుంచి తీసుకొని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు కదా, అది అనైతికం కదా. మరి మేము గతంలో ఎమ్మెల్యే ఎవరైనా మా దగ్గరికి జాయిన్ అవుదామని వచ్చినప్పుడు మేము మా ఎమ్మెల్యేలని అప్పుడు అటువంటి ఎమ్మెల్యేని రాజీనామా చేయించి మేము పార్టీలో తీసుకున్నాం. అది ఈటల రాజేందర్ కానివ్వండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, బై ఎలక్షన్స్కి వెళ్ళాం. మేము అట్లా అనైతికంగా మేము ఆలోచించడం లేదు. ఒకవేళ మేము ఆ రకంగా ఆలోచన చేస్తే మాకు 48 గంటలు పట్టదు. మేము డోర్స్ ఓపెన్ చేస్తే మా దగ్గర రావడానికి 48 గంటలు పట్టదు. కానీ అలాంటి ఆలోచన మేము చేస్తేనేమో, మేము ఓపెన్ చేస్తే మీకు 5గురే ఎక్కువ ఉన్నారు కదా. మీరు కొంతమంది మంత్రులు టచ్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరు టచ్లో ఉన్నారు? చాలామంది మాతో టచ్లో వస్తారు, మమ్మల్ని కలుస్తూ ఉంటారు. చాలామంది టచ్లో ఉన్నమాట వాస్తవమైనా కూడా అలాంటివి మేము ఎంకరేజ్ చేయడం లేదు. ఇప్పుడు మా నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజల మ్యాండేట్ తీసుకుని వెళ్తాం, ప్రజల మధ్యలోకి వెళ్దామని చెప్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది మాకు టచ్లోకి వచ్చినా, చాలామంది మాతోటి మరి ఆలోచన ఇలాంటి మాతోటి రావడానికి ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా మేము రాజీనామా చేసి, మీకు నిజంగా కూడా మా సిద్ధాంతాల మీద మీకు ఇష్టం ఉంటే మీరు రాజీనామా చేసి మా వైపు రమ్మని చెప్పి అడిగాం తప్ప, మేము వీరు ఆలోచన చేసినట్టు అనైతికంగా ఆలోచన చేస్తే, అన్డెమోక్రటికల్గా ఆలోచన చేస్తే, మేము డోర్లు ఓపెన్ చేస్తే మాకు 48 గంటలు పట్టదు చేర్చుకోవడానికి. కానీ అలాంటి ఆలోచన చేయడం లేదు అని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే తప్ప మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేయరని ఒక భరోసా ఇవ్వబోతున్నారా? అలాంటిది ఏం లేదండి. మేము ఏ రోజైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము డెమోక్రటికల్ వేలో ఈరోజు మా పాత్ర పోషిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం సహకరిస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడతాం. ఈ ప్రభుత్వం ఏ తప్పిదం చేసినా ప్రజల గొంతుకే మేము మాట్లాడతాం. ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా పోరాటం చేస్తాం. మేము ప్రజాస్వామ్యంగానే రేపు ఎన్నికల బరిలోకి దిగుతాం. ఖచ్చితంగా ప్రజల మ్యాండేట్ తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, రామరాజ్యాన్ని తీసుకొస్తాం. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ అంటూ వ్యాఖ్యానాలు చేశారు. దీనికి నిర్వచనం ఏంటో చెప్పతారా? చెప్పాను కదా, అది రేవంత్ ట్యాక్సా, రాజీవ్ ట్యాక్సా, రాహుల్ ట్యాక్సా, ఏదో ఒక రకంగా ఈరోజు ట్యాక్స్ల రూపంలో విపరీతంగా విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో వసూలు చేసి ఈరోజు ఢిల్లీకి పంపిస్తూ ఉన్నారు. ఈరోజు ఢిల్లీ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఈ హైదరాబాద్ డబ్బుతోటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయాలు నడిపిస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు డబ్బులు, నిధులు సమకూరుతున్నాయంటే అది కేవలం హైదరాబాద్ వల్లనే సమకూరుతూ ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి చేసిన దానికి, ఆయన ఒప్పుకున్న దాని ప్రకారం 2,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతం నుంచి నేను నిధులు ఇస్తానని చెప్పాడు. ఇప్పటికే 10 బయట ఉన్న ఆరోపణలు, ఏం ఆధారాలు ఉన్నాయని మహేశ్వర్ రెడ్డి ఇవి ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? కేవలం రాజకీయ ఆరోపణలుగానే చూడాలి వీటిని. చూడండి, ఆధారం లేకుండా భారతీయ జనతా పార్టీ మాట్లాడు. భారతీయ జనతా పార్టీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి చాలా స్పష్టంగా మీరు చెప్పగలుగుతున్నాం, చెప్తా ఉన్నాం. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఏదైనా ఆరోపణ చేసినా, భారతీయ జనతా పార్టీ ఆంటీ కార్డు ఏదైనా మాట్లాడినా వాస్తవాలే మాట్లాడుతుంది. ఈరోజు నేను కాదు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వారి స్పీచ్లో అన్నారు, హైదరాబాద్ నుంచి డబ్బులు ఢిల్లీకి చేరుతూ ఉన్నాయని చెప్పేసి. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, వీరు ఈరోజు కాళేశ్వరం గురించి మాట్లాడారు. కాళేశ్వరం గురించి అంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిండ్రు, అందరు ఎమ్మెల్యేలు దొరుకుని పోయి మరి కుంగినే పిల్లలు కుంగినే అని చెప్పి చూపించాడు కదా. మరి కాళేశ్వరం ఎందుకు ఈరోజు దాని గురించి మాట్లాడతలేడు? మరి కాళేశ్వరం కాంట్రాక్టర్ కలిసారా, లేకుంటే వాళ్ళు మాట్లాడుకున్నారా? ఇప్పుడు కాళేశ్వరం గురించి అంత పెద్ద రాద్ధాంతం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, అందరినీ పిక్నిక్కి తీసుకుపోయినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు కాళేశ్వరం గురించి మాట్లాడరు. అదే మాదిరి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆక్షన్ భూముల గురించి చాలా గొప్పగా మాట్లాడిండు. ఆక్షన్ భూములంతా కూడా ఇష్టానుసారంగా ప్రజల చెందాల్సినటువంటి భూముల్ని ఆక్షన్ చేస్తూ ఉన్నారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు స్వయంగా సిబిఐకి లెటర్ ఇచ్చిండు కదా. ఆ రోజు ఆయనకు ఏ రకమైన అర్హత లేకున్నా కూడా లెటర్ ఇచ్చిండు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి కదా, ఈరోజు ఎందుకు లెటర్ ఇస్తలేడు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. మేడిగడ్డ
సంబంధించిన బ్యారేజ్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామని చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ పనిచేస్తుంది. ఆ నివేదిక ఇవ్వకుండా మీరు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారనేది కాంగ్రెస్ వాదన. పచ్చి అబద్ధం అండి. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు వచ్చి ఈ నివేదిక ఇచ్చిన తర్వాత మా నాయకులు, మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లేకుంటే ఆ రోజు మా ఈటల రాజేందర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ప్రాజెక్ట్ చూసి వచ్చి కుంగిరి అని చెప్పిన తర్వాతనే వీళ్ళకి తెలిసింది కదా, దాని తర్వాత కదా వీళ్ళు వెళ్ళింది. దాని మీద ఇప్పటికీ కేంద్ర నివేదిక ఇచ్చింది. దీని లోపల క్వాలిటీ బాగాలేదని చెప్పేసి, వీళ్ళు ప్రాపర్గా మెజర్స్ తీసుకోలేదని చెప్పేసి, ఇంజనీరింగ్ ల్యాబ్సెస్ ఉన్నాయని చెప్పేసి డ్యామ్ సెక్యూరిటీ అథారిటీస్ దీని గురించి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వీళ్ళు దాని తర్వాత దాన్ని ఒక షో చేశారు, రాద్ధాంతం చేశారు. ఈ రోజు వరకు దాని మీద ఎలాంటి మరి చర్య తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల మీద చర్య తీసుకోవడానికి చిత్తశుద్ధి లేదనేదా మీ అభిప్రాయం? డెఫినెట్గా ఈయన ఇవన్నీ అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేసి ఢిల్లీకి పంపుతున్నాడు. ఈయన కేవలం దీన్ని ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటున్నాడు. ఈయనకు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేదు. దాని మీద నిజంగా ఆయనకు స్పష్టత కావాలనుకుంటే, నిజంగా కూడా ఈ కాళేశ్వరంలో భారీ కుంభకోణం జరిగిందని గతంలో వారు ఆరోపించినట్టుగానే వాస్తవాలు కావాలనంటే ఒక సిబిఐకి ఇవ్వడంలో తప్పేమున్నది? కానీ అనేక రాష్ట్రాల్లో ఈడీ దాడులు చేస్తుంది, సిబిఐ దాడులు చేస్తుంది, అవినీతి పట్ల భరతం పడుతుంది కేంద్ర ప్రభుత్వం. కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో మా మంత్రులపైన, మా డబ్బు వ్యవహారంపైన, ఆరోపణలపైన విచారణ చేపించాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు దానికి సిద్ధమా? డెఫినెట్గా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వము అసెంబ్లీ రెజల్యూషన్ ద్వారా సిబిఐ డైరెక్ట్గా నేరుగా వచ్చి ఇక్కడ దర్యాప్తు చేయడానికి వీలు లేదు అన్లెస్ మా ప్రభుత్వం కోరుకుంటే తప్ప అని చెప్పేసి రెజల్యూషన్ తీశారు కదా. మరి దాని ప్రకారం మీరు ఒక లెటర్ ఇవ్వండి. 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేసి దోషుల్ని మేము నిలదీస్తామని చెప్తుంటే మీరు ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు? కేవలం మీరు పొలిటికల్ స్టేట్మెంట్. ఈడీ ఎంటర్ కావడానికి ఎటువంటి అనుమతులు అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈడీ ఎంటర్ కావచ్చు కదా. ట్రాన్సాక్షన్ మీరే చెప్తున్నారు, కోట్ల డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి మొదలుకుంటే చాలా మంది నుంచి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. అలాంటప్పుడు డబ్బులు చేతులు మారినప్పుడు ఈడీ ఎంటర్ కావచ్చు కదా. చూడండి, దీనికి కూడా ఒక